టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. రేషన్ షాపులకు పూర్వ వైభవం తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వంకే దక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు నాణ్యమైన సరుకులు పంపిణీకి శ్రీకారం చుట్టారు అని స్పష్టం చేసిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వం రేషన్ దుకాణాలకు పూర్వ వైభవం తెచ్చే దశలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీకి నూతన షాపులు ప్రారంభించామని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, అసెంబ్లీ ప్రజాపద్దుల సభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే పట్టణంలోని పలు వార్డుల్లో నూతన రేషన్ షాపులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనతో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు వాహనాల్లో పంపిణీ చేసి కార్డు లబ్ధిదారులకు సరైన విధంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయలేదని, దీని ద్వారా రేషన్ లబ్ధిదారులకు అనేక ఇబ్బందులకు గురయ్యారని, అందుకే మళ్లీ కార్డు లబ్ధిదారులకు అందుబాటులో తీసుకొచ్చేందుకే రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులకు శ్రీకారం చుట్టామని, ఇది కూటమి ప్రభుత్వ ఘనత అని పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై ప్రజలు ఇది మంచి ప్రభుత్వమని కొనియాడటం హర్షించదగ్గ విషయమని, ప్రజలకు నిత్యావసర సరుకులు రేషన్ డీలర్ల సకాలంలో పంపిణీ చేయకపోతే స్వయంగా నేనే వచ్చి కార్డు లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఎవరైనా అక్రమంగా రేషన్ పక్కదారికి మళ్లిస్తే వారి రేషన్ దుకాణాలను తొలగించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేషాపని, సిఎస్, డిటి, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. లైటింగ్ వెనక నుంచి అవసరమా ఏనమ్మది అదేమ్మా. ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పింది అదే కదా. సదరన్ క్యాంప్ సర్టిఫికెట్ ఉందా? ఆన్లైన్ చేయించండి. ఇప్పుడు మన వార్డేనా, ఈ వార్డేనా? కట్ చేయండి. ఇప్పుడు పాత్రికేయ మిత్రులకు కూడా ఈ రిసిప్ట్, షాప్ నెంబర్తో పాటు ఎన్ని కేజీలు వచ్చింది, తీసుకున్న లబ్ధిదారుడు ఎవరు, వాళ్ళ డోర్ నెంబరు, వాళ్ళ దగ్గర నుంచి వేలి ముద్రతో పాటు ఈరోజు ట్రాన్స్పరెంట్గా అవుతుంది. ఎవరు తంబు వేస్తే ఎవరు లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రామక్క లబ్ధిదారుడు, ఆమె వేలిముద్ర వేస్తేనే ఈ వివరాలతో పాటు
మొత్తం కంప్లీట్గా ఎవరు దీంట్లో ఏలు పెట్టి ఒక్క గింజ కూడా కొట్టడానికి వీల్లేదు. వడ్డే రామక్క అని పేరు వచ్చేసింది దీంట్లో బిల్లు. సో మొత్తం 6 మంది ఉన్నారు, వీళ్ళకి 30 కేజీలు, ఒక్కొక్క వ్యక్తికి 5 కేజీలు, సో 30 కేజీలు. సో ఇప్పుడు ఆమె బయటికి రాలేదు, నడవలేదు కాబట్టి ఇంటికే తెచ్చిస్తాం, నెల మీరు ఇంటికే తెచ్చిస్తాం, నువ్వు ఎక్కడ రావాల్సిన పని లేదు రామక్క. ఆసిఫ్ సార్ 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 ఇక్కడ తిరగండి మరో సార్ 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 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు. కూటమి ప్రభుత్వంలో ఈరోజు మీరు చూస్తే ప్రతి నిర్ణయం కూడా పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు, ప్రతి ఒక్క పేదవారికి కూడా మంచి జరిగేటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా త్వరితగతిన ఈరోజు అన్ని చేస్తున్నాం. గత ప్రభుత్వంలో పేదవాడి నోటి దగ్గర కూడుని తీసేసినటువంటి పరిస్థితి నుంచి అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రతి పేదవాడికి ఈరోజు 3 పూటల కడుపు నింపేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈరోజు మళ్ళీ గత ప్రభుత్వంలో సన్న బియ్యం అంటూ ఇంటింటికే సరుకులు తెచ్చిస్తామంటూ ఆ చిన్న బండ్లు పెట్టి స్కీమ్ పెట్టారంటే స్కామ్ అనే విధంగా గత ప్రభుత్వంలో చేసిన తీరుని వెంటనే ఈరోజు మనం సంవత్సరం అవుతోంది, మనం వచ్చి వెంటనే దాన్ని తొలగించి ఈరోజు ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో ఆ లబ్ధిదారుడు ఈరోజు వేలి ముద్ర వేసుకొని పోయి డీలర్ షాపుకు పోయి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళకి ఎప్పుడు అనుకూలం ఉంటే అప్పుడు వాళ్ళు వేలి ముద్ర వేసుకుంటే వెంటనే ఒక చీటీ డిజిటల్గా వచ్చేస్తుంది. దాంట్లో ఎన్ని కేజీలు వచ్చింది బియ్యము, అదే రకంగా ఏ డీలర్ షాప్ నెంబరు, మీరు తీసుకునే వ్యక్తి పేరు, అన్ని వివరాలతో ఈరోజు మీ చేతికే ఒక్క బియ్యం గింజ కూడా తగ్గకుండా బ్రహ్మాండంగా నాణ్యమైనటువంటి బియ్యం ఈరోజు చూసి ఇప్పుడే దీపమ్మతో మొదలుపెట్టాము. ఈరోజు మొదటి మహిళ ఏదైతే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దీపం అంటూ సార్ బియ్యం చూస్తే చాలా ఆనందంగా ఉంది, గతంలో ఇట్లా ఉండేది కాదు, ఇప్పుడు చాలా నాణ్యంగా ఉంది, వండిన తర్వాత ఎట్లుంటుందో చూడాలంటే వండిన తర్వాత కూడా మళ్ళీ నాకు చెప్పాలమ్మా ఎట్లుందని, అద్భుతంగా ఉంటుంది, దాని గురించి ఆలోచన లేదని చెప్పడం జరిగింది. ఇంకా ఇప్పుడు పరిగెత్తే అభివృద్ధి కాదు, ఎమ్మెగనూరు మున్సిపాలిటీని ఇంకా ఇప్పుడు 70 కిలోమీటర్ల స్పీడ్ పోతుంది, 150 కిలోమీటర్ల స్పీడ్ పరిగెత్తించే బాధ్యత నాది. స్పెషల్ గ్రేడ్ అంటే మీకు అర్థం కాదు దాని బలం ఏందనేది. రానున్న పథకాలు కావచ్చు, నిధులు కావచ్చు, తాగడానికి నీళ్లు కావచ్చు, వసతులు కావచ్చు, ఎమ్మెగనూరు టౌన్ని అత్యద్భుతమైనటువంటి ఒక స్మార్ట్ టౌన్గా చేయబోయేటువంటి మనకు శక్తి కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, శ్మశానాల జోలికి కానీ శ్మశానాల భూమిలో కానీ ఎవరైనా అన్యాక్రాంతం చేసేటువంటి పనులు చేస్తే వాళ్ళ తోలు తీస్తాం, దాని గురించి ఆలోచన లేదు. ఎవరైనా ఎక్కడైనా తస్మాత్ జాగ్రత్త. ఈరోజు బీసీలు, హిందువులు, ముస్లింలు అనేది కాదు, శ్మశానం అనేది ఎట్లా ఉందంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉండేటువంటి చివరి మజిలీ ఉన్నటువంటి ఆ ప్రాంతం చాలా. కాబట్టి నేను రేపు ఎల్లుండి ఎమ్మెగనూరు టౌన్లో ఉండే శ్మశానాలన్నీ కూడా అభివృద్ధికి ఎట్లా చేయాలా, ఏ రకంగా చేయాలని చెప్పి దాని మీద కూడా ఒక కార్యాచరణ చేసి అన్ని శ్మశానాలు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ప్రతి కులానికి సంబంధించిన శ్మశానాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఒక పద్ధతి ప్రణాళికబద్ధంగా వాటిని అభివృద్ధి చేస్తాం. అదే రకంగా ఇప్పుడు మనం ఇది అయిన తర్వాత పోదాం, అక్కడ చూద్దాం ఏదో సమస్య ఏదో నాకు అర్థం కాలే, ఒకసారి చూసిన తర్వాత దాన్ని ఏం చేయాలి ఏం కదా చూద్దాం దాన్ని ఎట్లా అనేది. ఎవరైతే ముసలి వాళ్ళు, ఇంటిలోంచి రాలేని వాళ్ళు, డీలర్ షాప్ దగ్గరికి, వికలాంగులు, ఎవరైతే కాలు చెయ్యి బాగలేక ఇబ్బంది పడేవాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా ఇంటికే తెచ్చిస్తున్నాం. ఇంటికే తెచ్చి వాళ్ళ ఇంటికి అడుగు కూడా బయట పెట్టకుండా
ఏదైతే డీలర్ షాప్ నుంచి మేము ఈరోజు చేస్తే ఈరోజు నా చేతుల మీదుగానే వడ్డే రామక్క ఈరమ్మ ఇద్దరు ముసలి వాళ్లకు వాళ్ళ ఇంటికి పోయి రేషన్ ఇచ్చి రావడం జరిగింది. ఇది ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు. ఏదైతే మంచి ప్రభుత్వం వచ్చినప్పుడు మంచి నిర్ణయాలు ఉంటాయి. మంచిగా ఈరోజు ప్రజలందరికీ మేలు చేసే నిర్ణయాలు తీసుకొని ఈ కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. త్వరలోనే ఈరోజు ముఖ్యంగా కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తనయుడుగా మీ ఎమ్మెగనూరు మన ఎమ్మెగనూరు ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత రేపు 4వ తేదీ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఎమ్మెగనూరుకు సంబంధించినటువంటి ఒక 2-3 అద్భుతమైన శుభవార్తలు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెచ్చినటువంటి కార్యక్రమాలకు నాంది పలికేటువంటి కార్యక్రమాలు రేపు తెలియజేస్తున్నా. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మనోళ్ళు ఇక్కడ వస్తుంటే ఇప్పుడే శ్మశానం గురించి ఏదో అడగడం జరిగింది.